Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. Today we are going to discuss about one more important science and technology topic, that is the Copernicus Sentinel-1C satellite launched aboard Vega C rocket. Copernicus Sentinel-1C now in the orbit. ఏంటిది దీనికి సంబంధించింది ఒకసారి చూడండి. కోపర్నికస్ అనేది ఇది సైంటిస్ట్ పేరు. ఇది కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పంపించినటువంటి ఒక శాటిలైట్. దాని పేరేంటిది అంటే కోపర్నికస్ సెంటినల్-1C. ఆల్రెడీ 1A ఉంది, రైట్. 1B పంపించిరు, కానీ ఈ 1B అవుట్డేటెడ్ అయిపోయింది 2022లో. ఈ 1B ప్లేస్లో ఇప్పుడు 1Cని రీప్లేస్ చేయడం అనేది జరిగింది. 1B ప్లేస్లో 1Cని రీప్లేస్. ఈ సెంటినెంటల్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనము ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ని తీసుకున్నట్లయితే, ఇట్లా ఎలిప్టికల్ ఆర్బిట్ని తీసుకున్నట్లయితే 180 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ కొడితే ఇది 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్లో కక్షలో ఈ సైడ్లో ఒక సెంటినల్-1Aని పెట్టినాం అనుకో. కోపర్నికస్ సెంటినల్-1Aని పెడితే సెంటినల్-1Bని ఇక్కడ పెట్టినాం, కానీ 1B లైఫ్ టైం అయిపోయింది. దీన్ని మనం ఎండ్ చేసినాము. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంకొక శాటిలైట్ను 1C అనేటటువంటి శాటిలైట్ను పంపడం అనేది జరిగింది. దాని పేరేంటిది? కోపర్నికస్ సెంటినల్-1C శాటిలైట్ లాంచ్డ్ అబౌట్ వెగా సి రాకెట్. ఏ రాకెట్ నుంచి పంపినాం? వెగా సి రాకెట్ అనే దాని నుంచి పంపినాం. ఎక్కడి నుంచి పంపినాం? ఫ్రాన్స్ దేశం నుంచి పంపినాం. ఎవరు పంపించారు? ద ప్రోగ్రామ్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ వాళ్ళు పంపించారు, రైట్. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటిది ఒకసారి నేర్చుకుందాం. కోపర్నికస్ సెంటినల్-1C శాటిలైట్ లాంచ్డ్ అబౌట్ వెగా సి రాకెట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోపర్నికస్ 1C శాటిలైట్ అనే దాన్ని ఏ రాకెట్ నుంచి పంపించినము అని అడుగుతారు. వెగా సి రాకెట్. ఈ వెగా సి రాకెట్ ఏ దేశానికి సంబంధించింది? ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి రాకెట్. కోపర్నికస్ సెంటినల్-1C వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ యూరోపియన్ స్పేస్ పోర్ట్ ఫ్రెంచ్ గయానా. యూరోపియన్ స్పేస్ పోర్ట్ అయినటువంటి ఫ్రెంచ్ గయానా నుంచి మనం దీన్ని పంపించడం అనేది జరిగింది. ఆన్ బోర్డ్ వెగా సి రాకెట్ ఆపరేటెడ్ బై అరైనే స్పేస్. దీన్ని ఎవరు ఆపరేట్ చేశారు? మన భారతదేశంలో ఇస్రో లాగా అరైనే స్పేస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ దీన్ని ఆపరేట్ చేసింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కోపర్నికస్ సెంటినల్-1C వాజ్ లాంచ్డ్ బై యూరోపియన్ స్పేస్ పోర్ట్ ఇన్ ఫ్రెంచ్ గయానా ఆన్ బోర్డ్ వెగా సి రాకెట్. ఈ వెగా సి రాకెట్ అనే దాని నుంచి పంపించినము. ఏ దేశం నుంచి పంపించినము? ఫ్రెంచ్ దేశం నుంచి పంపించినము. పంపించింది ఎవరు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పంపించారు. ఏంటిది అది? కోపర్నికస్ సెంటినల్-1C అనేటటువంటి రాకెట్ అరియానే స్పేస్ అనేటటువంటి ఏజెన్సీ అనే వాళ్ళు దీన్ని పంపించడానికి సహాయం చేశారు. యూరోపియన్ కోపర్నికస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ యూజ్ అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ టు ప్రొవైడ్ కంటిన్యూస్ ఇమేజింగ్ ఓవర్ ల్యాండ్, సీ, డే అండ్ నైట్, ఈవెన్ త్రూ క్లౌడ్ కవర్. మరి ఇది ఏం చేస్తుంది? ఈ యూరోపియన్ కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేటటువంటి శాటిలైట్ 1A అండ్ 1C ఏం చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ దీనికి ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే బొమ్మలు తీసుకోవచ్చు. ఇమాజింగ్ ఓవర్ ల్యాండ్ యొక్క బొమ్మలు కానీ, సముద్ర గర్భంలో ఉన్నటువంటి బొమ్మలు కానీ, అది రాత్రి సమయంలో కానీ పగలు సమయంలో కానీ మనం బొమ్మలు తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ అంటే భూమి మీద సముద్రం మీద ఉన్నవే కాకుండా క్లౌడ్ మేఘాల యొక్క ఇమేజెస్ను కూడా ఈ యూరోపియన్ కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేది పట్టడం అనేది జరుగుతుంది. కోపర్నికస్ సెంటినల్-1C వాజ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఇన్ టు ఆర్బిట్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ అరౌండ్. భూమికి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో? 700 కిలోమీటర్ల ఎత్తులో. అంటే మనం ఈ కోపర్నికస్ 1C అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినాం. సెంటినల్-1C విల్ సింక్రనైజ్ విత్ సెంటినల్-1A. ఇది 1C అనేది 1Aతో సింక్రనైజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పిన
1A అనేది ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక సైడ్ ఉన్నట్లయితే దానికి 180 డిగ్రీస్లో అదర్ సైడ్లో 1B ఉండే, కానీ ఇప్పుడు 1Bని తీసేసి మనం 1Cని పెట్టడం అనేది జరిగింది. దీన్నే సింక్రనైజ్ అనేది అనడం అనేది జరుగుతుంది. సింక్రనైజ్ విత్ సెంటినల్ 1A విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ స్పేస్, అది ఆల్రెడీ స్పేస్లో మనకుంది. ఒకసారి మనం ఈ కోపర్నికస్ సెంటినల్ 1C యొక్క హిస్టరీని చూసినట్లయితే సెంటినల్ 1 మిషన్, ద ఫస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కోపర్నికస్, ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్స్టలేషన్ ఆఫ్ 2 ఐడెంటికల్ శాటిలైట్స్ ఫ్లయింగ్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ 180 degrees అపార్ట్. ఇంతకుముందే చెప్పిన నేను, మన విశ్వంలో ఇది ఒక ఐడెంటికల్ ఆర్బిట్ 1CA ఎట్లా ఉంటుందో 1C కూడా అట్లే ఉంటుంది. 180 degreesలో ఇది ఈ కక్షలో తిరగడం అనేది జరుగుతుంది. టు ఆప్టిమైజ్ ద గ్లోబల్ కవరేజ్ అండ్ డాటా డెలివరీ ఫర్ కోపర్నికస్, ద ఎర్త్ అబ్జర్వేషన్ కంపోనెంట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనే వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సెంటినల్ 1A వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఇన్ ద సిరీస్ లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2014. సెంటినల్ 1Aను ఎప్పుడు లాంచ్ చేసిరు వాళ్ళు? ఏప్రిల్ 2014 నాడు లాంచ్ చేసిరు మొట్టమొదటిసారిగా. ఫాలోడ్ బై ద సెంటినల్ 1Bని 2016లో లాంచ్ చేసిరు. కానీ ఈ సెంటినల్ 1B అనేటటువంటి మిషన్ ఆగస్ట్ 2020 నాడు ఇది ఎండ్ కావడం అనేది జరిగింది. దీని ప్లేస్లో ఇప్పుడు మనము 1C అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది, సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కోపర్నికస్ సెంటినల్ 1C శాటిలైట్ లాంచ్డ్ అబౌట్ వెగా C రాకెట్ త్రూ ఏరియానే స్పేస్ ఏజెన్సీ ద్వారా మనం దీన్ని పంపించడం అనేది జరిగింది. ఇది చాలా చాలా important. So please share and subscribe our YouTube channel, and so you have to enjoy with the current affairs of science and technology. Thank you so much.